నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ తండేల్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ మూవీ ఎలా ఉంది, తెలుగు ప్రేక్షకులకు ఏ మేరకు మెప్పించింది? సముద్రంలోకి వేటకి వెళ్లిన తోటి మత్స్యకారులందరినీ ముందుకు నడిపించిన నాయకుడి పేరే తండేల్. తన తండ్రి తండేల్ కావడంతో చిన్ననాటి నుంచే ఆయన దగ్గర నుంచి నాయకుడిగా ఎలా ఉండాలో నేర్చుకుంటాడు రాజు నాగ చైతన్య. అలా పెద్దయ్యాక రాజు కూడా అందరి కష్టాల్ని విని వాళ్ళ కోసం నిలబడడంతో అందరూ అతన్ని తండేలుగా ఎంచుకుంటారు. రాజుకి చిన్ననాటి స్నేహితురాలైన సత్య సాయి పల్లవి అంటే ప్రాణం. బుజ్జి తల్లి అంటూ ప్రేమగా పిలుస్తుంటాడు. రాజు అంటే సత్యకి కూడా చెప్పలేనంత ప్రేమ. ఏడాదిలో 9 నెలల సమయంలో వేటలోనే గడిపే రాజు ఎప్పుడెప్పుడు తిరిగొస్తాడా అని ఎదురు చూస్తూ గడుపుతూ ఉంటుంది. ఈసారి వేటకి వెళ్ళొచ్చాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వస్తారు. అలా ఈసారి సముద్రంలోకి వెళ్ళాక తుఫాను కల్లోలం సృష్టిస్తుంది. పాకిస్తాన్ జిల్లాలోకి వెళ్లిన రాజు పడవని అందులోని మత్స్యకారుల్ని అక్కడ అధికారులు బందీలుగా చేసి జైల్లో వేస్తారు. అప్పుడు రాజు కోసం సత్య ఏం చేసింది? సొంతూరు శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారుల మత్స్యలేశలం నుంచి పాకిస్తాన్ సరిహద్దుల వరకు వెళ్లిన ఆమె రాజుని ఇతర మత్స్యకారుల్ని విడిపించిందా? రాజు సత్య కలుసుకున్నారా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సముద్రం పైనే ఆధారపడే మత్స్యకారుల్ని జీవితాన్ని ఓ జంట మధ్య ప్రేమ కథ, దేశభక్తి, సమపాలనలో ఆవిష్కరిస్తూ ఎమోషన్ ని పంచుతుంది ఈ చిత్రం. ఇది నిజ జీవిత సంఘటన స్ఫూర్తితో రూపొందించిన చిత్రం అని సంగతి తెలిసిందే. ముందు విన్నప్పుడు ఇదొక డాక్యుమెంటరీ సరిపడే కథలా అనిపించిందని నాగ చైతన్య ప్రచార కార్యక్రమంలో చెప్పారు. కానీ అలాంటి ఓ కథకి రాజు సత్య మధ్య హృదయమైన ప్రేమను ముడిపెడుతూ దానికి సినిమాటిక్ హంగుల్ని జోడించి తెరపై ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకుడు విజయవంతం అయ్యారు. నాయకుల మధ్య కెమిస్ట్రీ, ఆ ఇద్దరి నటన, విజువల్, సంగీతం కలిసి సినిమా మరో స్థాయికి తీసుకెళ్లాయి. కథానాయకుని పరిచయం చేస్తూ ఓ ఫైట్, ఓ పాట, ఈ ఫార్ములాతోనే సినిమా మొదలవుతుంది. సముద్రం నేపథ్యంలో రాజు సత్య ప్రేమ, ఆ ఇద్దరి మధ్య విరాహం, ఒకరి కోసం ఒకరు మరొకరి పరితపించే సన్నివేశాలు మెల్లగా ప్రేక్షకుల్ని కథలోకి లీనం చేస్తాయి. హైలేసా, బుజ్జితల్లి పాటలతో మధ్యలో వచ్చే సన్నివేశాలు కథల్లోని ప్రేమ కోణాన్ని, ఎమోషనల్ ని బాగా రేకెత్తించాయని చెప్పుకోవాలి. విరామానికి ముందు వచ్చే సన్నివేశాల నుంచి అసలు కథ మొదలవుతుంది. సముద్రంలో తుఫానును చూపిస్తూ తీర్చిదిద్దిన సన్నివేశాలు బాగుంటాయి. సెకండ్ హాఫ్ లో పాకిస్తాన్ కి చేరడంతో ప్రేమ కథ కాస్త దేశభక్తి వైపు మల్లుతుంది. ఆ తరహాలో నేపథ్య సన్నివేశాలు ఇది వరకు చాలా సినిమాల్లో మనం చూసినటువంటివే. దేశభక్తి అనే భావోద్వేగం అందరికీ కనెక్ట్ అయ్యే అంశం కావడంతో చాలా వరకు ప్రభావం చూపిస్తుంది. మరోవైపు రాజు తన మాట పెడచవని పెట్టి వేటకు వెళ్లాడనే కోపంతో సత్య తీసుకునే నిర్ణయాలు, ప్రేమ విషయంలో ఆమె పడే సంఘర్షణలు చాలా బాగా చూపించారు. బందీలైన కుటుంబాలకి రావాల్సిన డబ్బు కోసం గుజరాత్ లో ఆమె చేసే పోరాటం, పాకిస్తాన్ చెర నుంచి వాళ్ళని విడిపించడం కోసం ఆమె ఢిల్లీ వెళ్లే సంఘటనలంతా కూడా సెకండ్ హాఫ్ లో మనకి కథని ఆసక్తి రేకిస్తాయనే చెప్పుకోవాలి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిమాణాన్ని ఇందులో చాలా చక్కగా చూపించారు. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ, వాళ్ళు పండించిన భావోద్వేగాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయనే చెప్పుకోవాలి. ప్రేమ కథ, భావోద్వేగాలు అయితే చాలా బాగా ఈ సినిమాలో ఉన్నాయి. ఏవిసి ప్రసాద్ సంగీతం, శ్యామ్ దత్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయనే చెప్పుకోవాలి. విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగా తీర్చిదిద్దారు. నాటకీయంగా సాగే సన్నివేశాలు కొద్దిగా మనల్ని సీరియల్ చూస్తున్నామా అన్నట్టు అనిపించే విధంగా మనకు అనిపిస్తుంది అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చూస్తే. తండేల్ గురి తప్పలేదు. ఈ సినిమా ఒకసారి అయితే చూసే విధంగానే ఉంది, ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీ గానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.